ఉస్మాన్ తాత. మా ఊరు మాదిగొల్లు తుర్కొల్లు కట్టుకున్న ఉరుసుకట్ట. భాషలు వేరైనా పలకరింపులు ఒక్కటే. ఉస్మాన్ తాతకు ఉన్న భూమి నాయనకే కాదు, ఊరంతటికి భూవెగిరినైతుండే. మా ఊళ్ళో అందరూ ఉస్మాన్ తాత ఎడ్లంబడి నడిచినోళ్ళే. మానక జొన్నలు, సోరెడు నూకలు, బర్లకాడ జీతమున్న నాయనకు స్తంభం ఎక్కడానికి బలమిచ్చింది కూడా ఉస్మాన్ తాతేనంట. ఉస్మాన్ తాతకు కూడా కొడుకులున్నారు. నలుగురు తలా 2 ఎకరాలు పంచుకుంటే ఉస్మాన్ తాతకు జొన్నల గిన్నె మిగిలింది. పీర్ల పండుగకు నువ్వు డప్పు కొట్టాలంటూ మా ఇంటికి వచ్చి నాయనకు అలాయ్ బలాయ్ అవుతుండే. గిన్నెకి నేను ఎప్పుడైనా పోతే నువ్వు పెద్ద సాయన కొడుకు వారా అంటూ రూపాయి తక్కువ ఉన్నా కూడా నవ్వేటోడు. ఊర్లో ఒకరు చచ్చిపోతుంటే మోకాల నొప్పులతో అరుగు మీద కూర్చొని ఇంకెంతమందిని తోలుతారంటూ దర్గదిక్కు మళ్ళీ మొక్కేటోడు. ఈ మధ్యనే ఉస్మాన్ తాత కూడా చచ్చిపోయిండు. మా ఊరి ఉరుసుకట్ట మీద పడుకొని జాతరకు వచ్చిపోయేటందరినీ పలకరిస్తుండు. ఉస్మాన్ తాత అంటే మా ఊరి నిండా పరుచుకున్న మబ్బులేని ఆకాశం. రంజాన్ పండుగ అంటే ఈరోజు ఆకాశంలో వెలిసిన నెలవంక. తన కవిత్వాలన్నింటినీ పాలగుమిలో నింపుకొని రేలపోతాయి పొడుస్తున్న మా చిరుకు ఇవే మా కృతజ్ఞతలు.